దేవా ఇంటికి దామిని వచ్చేసి అత్తయ్య గారిని కలవడానికి అని మన ప్రేమ విషయం చెప్పడానికి దామిని దేవింటికి వస్తుంది. దేవా దామిని చూసి సంతోషంతో ఇక నన్ను ఏరి కోరి వచ్చిన అమ్మాయిని వదిలిపెట్టకూడదని మనసులో ఫిక్స్ అవుతాడు. అత్తయ్య గారి ఏరని అడగసరికి బయటికి వెళ్ళారని చెప్పేసి దేవా అంటాడు. సరే, అత్తయ్య గారితో ఈ విషయం చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకున్నా, కానీ అత్తయ్య గారు రావడంలో ఆలస్యం అవుతుంది. సరే దేవా, ఎలాగైనా సరే రేపు అత్తయ్య గారిని తీసుకొని మా ఇంటికి రా, అలాగే అమ్మ వాళ్ళకి ఈ విషయం చెప్పి మన పెళ్ళి ఓకేలా చేయాలి, సరే కదా అని అన్న తర్వాత, అంత పెద్ద ఇంటికి అమ్మని తీసుకొని వస్తే ఇక మీ ఇంట్లో వాళ్ళు, మా ఇంట్లో వాళ్ళ గురించి నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు. మా పిన్ని మా అమ్మ ఒకరిని అర్థం చేసుకునే వాళ్ళు, కానీ ఆస్తి అంతస్తుల గురించి ఆలోచించే వాళ్ళు కాదు దేవా. ఒకసారి మా ఇంటికి వస్తే నీకు మావల గురించి తెలిసిపోతుంది. సరే, ఇక నేను బయలుదేరుతాను, ఆలస్యం అవుతుంది అనే విధంగా దామిని వెళ్ళిపోతుంది. ఇలాంటి అమ్మాయి కదా నా ఇంటిని అర్థం చేసుకొని నా ఇంటి కోడలయ్యి మా అమ్మను సంతోషంగా చూసుకోవడమే కదా నాకు కావాల్సింది అనే విధంగా అనుకుంటుండగా దేవ వాళ్ళ అమ్మ వస్తుంది. ఏంటిరా, ఏం చేస్తున్నావు? అయ్యో, కాసేపు ఉంటే దామిని కలిసేది కదా, అమ్మ ఇంత త్వరగా వచ్చేదంటే తెలుసుంటే బాగుండేది. అమ్మ, ఇందాక నేను ప్రేమించిన అమ్మాయి దామిని వచ్చిందమ్మా నీతో మాట్లాడడానికి. ఓ సరేరా, రేపొద్దునే వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం మాట్లాడేసి వద్దాం. కానీ పెద్దింటి అమ్మాయి అంటున్నావు కదా, తనకి అలాంటి ఆలోచన లేదమ్మా. ఒక్కసారి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కలిస్తే వాళ్ళ అభిప్రాయం ఏందో కూడా మనకు తెలిసిపోతుంది కదా. సరేరా, రేపొద్దున్నే వెళ్దాం కానీ అని విధంగా ఇక దేవ వాళ్ళ అమ్మ అంటుంది. ఇదిలాగా ఉండగా గుండెలు పగిలే వార్త విన్న అనన్య ముంచుకొచ్చినట్టు పనులు కొరుకుతూ ఇక ఏం చేయలేని పరిస్థితిలో ఉంటుంది. అదే సమయానికి అనన్య దగ్గరికి ప్రీతి శరణ్య ఇద్దరు వస్తారు. ఏంటి ఇప్పుడు ఈ ఇంట్లో శుభవార్త విన్న తర్వాత గుండెలు పగిలేయా? చావు మాత్రమే కనిపిస్తుంది కదా అనన్య అని ప్రీతి అంటుంది. నువ్వు మా కుటుంబాన్ని ముక్కలు చేసి కుటుంబానికి వారసుడు రాకుండా చేయాలనుకున్న నీ ప్లాన్ని కాళ్ళ కింద తొక్కేశాం. ఇప్పుడు ఏకంగా ఇంటికి వారసుడు నాతోనే రాబోతున్నాడు. పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి లేని కడుపుని క్రియేట్ చేసుకొని నవ్వుల పాలయ్యావు. ఇప్పుడు చూసావా, ఆ దేవుడు మా వైపు ఉన్నాడు. అతి త్వరలోనే ఇంటికి వారసుడు రాబోతున్నాడు. నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు. తట్టబుట్ట సర్దుకొని ఇక వెంటనే ఇంట్లో నుంచి బయలుదేరే సమయం ఆసన్నమైందనుకో. అర్థమైంది కదా? ఏయ్, నీ కడుపు ఉందని విర్రవిగ్గుతున్నావా? ఆ కడుపు ఎన్నాళ్ళకుండదే. కడుపులో బిడ్డని కూడా మాయం చేస్తాను. ఈ పిచ్చి పిచ్చి మాటలతోనే ఇందాక తెచ్చుకున్నావు. ఆఖరికి కాళ్ళు విరగ్గున్నా కూడా విరగ్గొట్టుకున్నావు నీ చేతులతో. ఏంటి, ఈ విషయం నాకెలా తెలిసిందంటున్నావా? నీ పిచ్చి పిచ్చి ఆలోచనలతో 2 కళ్ళు కాదే, ఈ ఇంట్లో 1,00,000 కళ్ళున్నాయి. ఆ కళ్ళ నుంచి నువ్వు తప్పించుకోలేవే. అదే ఇక్కడ ఏ మాత్రం కూడా ఇక ప్రీతి అక్కకు కాస్త ఏదైనా జరిగితే దానికి బాధితురాలు నువ్వే. నీ ప్రాణం తీయడానికి కూడా అత్తయ్య వెనక ముందు ఆడదు. ఎందుకంటే నీ మెడ మీద కత్తి మాత్రమే పెడుతుందనుకుంటున్నావా? నీ రక్తాన్ని కూడా పీల్చి తాగేంత ఉంది తనకు. అర్థమైందా? వేషాలు వేస్తూ ఇక ఎవరి కొంపను కొల్ల చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తే పండ్లు రాలుతాయి. పదక్కని చెప్పేసి అక్కడి నుంచి ప్రీతిని తీసుకొని శరణ్య వెళ్తుంది. ఏందమ్మీ, అసలు ఈ ఇంట్లో ఏమనుకొని వచ్చాం, ఏం జరుగుతుండది అని విధంగా కాంచన అంటుంది. అసలు ఈ ఇంటికి వారసుడు నీతో రావాలనుకుంటే ఈ ప్రీతితోని వారసుడు వస్తున్నాడే. ఇక నువ్వు అనుకున్న ప్లాన్ దెబ్బ కొట్టేలా ఉంది. ఎలా దెబ్బ కొట్టిస్తాను? ఆ కడుపులో బిడ్డ బయటికి వస్తేనే కదా రానివ్వను, భూమి మీద పడనివ్వను. ఎలాగైనా సరే నేను మాత్రం ఇక దీనికి అస్సలు అంగీకరించను అని ఈ విధంగా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇదిలాగా ఉండగా తెల్లారి సరిగల్లా ఇక దేవ తన తల్లిని తీసుకొని ఆనంద భైరవి దగ్గరికి వస్తూ ఉండగా అదే సమయానికి దేవ గురించి ఆనంద భైరవికి చెప్తుంది దామిని. తనని ఇష్టపడుతున్నట్టుగా, తన ప్రేమకు దగ్గర కావాలనుకుంటున్నట్టుగా ఈ విషయం చెప్తుంది.
ఇక ఈలోపు వెంటనే దామినిని రెడీ చేస్తుంది శరణ్య. ఆ సమయంలో దేవ తన తల్లిని తీసుకొని ఆనంద భైరవి ఇంటికొస్తారు. లోపలికి వచ్చేసరికి వెంటనే దేవ తల్లి ఆనంద కుటుంబాన్ని చూసి చాలా మురిసిపోతూ ఉంటుంది. ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత ఇక దేవని చూసి కూర్చోండి బాబు అని చెప్పేసిన తర్వాత, నేను మీ అమ్మాయిని ఇష్టపడుతున్నాను, ఎందుకంటే మీ అమ్మాయి నన్ను అంతకంటే ఎక్కువ ప్రేమిస్తుంది. ఆ ప్రేమను దూరం చేసుకోవడం నాకు ఇష్టం లేదు. మీ అంగీకారం ప్రకారమే మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. అందుకని ఇక మా అమ్మ తీసుకొని ఈ పెళ్లి ముహూర్తాలు పెట్టించుకోవడానికి వచ్చాను. అది మీకు ఇష్టమైతేనే అని విధంగా దేవ అన్న మాటలకు అందరూ సంతోషంగా ఇక ఆశ్చర్యపోతూ మనసులో చాలా మురిసిపోతూ ఉంటారు. అప్పుడు ఆనంద భైరవి ఈ విధంగా అంటుంది, నీ మంచితనం, అంతేకాకుండా పెళ్లి గురించి మాట్లాడడానికి నీ తల్లిని తీసుకొని ఇందాక వచ్చావే, అది బాగా నచ్చింది. ఎందుకంటే ఈ జనరేషన్లో జెన్యున్గా పెళ్ళిళ్ళు ఒప్పుకునేసరికి తల్లిదండ్రులకు తెలియకుండా పెళ్లి చేసుకోవడం అది ఒక ఫ్యాషన్ అయితే, ఇలా తల్లిని తీసుకొని వచ్చి మాట్లాడడం అదొక పద్ధతి. నాకు బాగా నచ్చింది. ఈ పెళ్ళికి నేను ఓకే అంటాం. ఏమంటావక్క? ఇలాంటి అబ్బాయి కోసమే కదా దామిని సెలెక్ట్ చేసుకుంది. నీ మాటల్లో మాకు అర్థమవుతుంది. ఎంత గుణవంతువో అర్థం చేసుకునే భర్త దొరకడం అంతకంటే ఎక్కువ కావాల్సింది ఏం కావాలి అని లీలావతి ఆనంద అంటుంది. అమ్మాయిని చూడలేకనే చూశాను. ఎలాగైనా సరే అమ్మాయిని చూడాలి, నా కోడలు ఎలా ఉందో అని ఈ విధంగా అనేసరికి వెంటనే శరణ్య దామిని తీసుకొనిరా. సరే అత్తయ్య అని చెప్పేసి లోపలికి వెళ్ళి దామిని తీసుకొని శరణ్య వస్తుంది. ఒక్కసారిగా అలా మాట్లాడుకుంటుండగా దామిని వైపు దేవ తల్లి చూస్తుంది. షాక్ అయిపోతుంది. జరిగిన సంఘటన గుర్తు చేసుకుంటూ ఇక మనసులో దామిని అనుకుంటుంది, ఈ పెళ్ళి కూడా చెదిరిపోతుంది. నా అహంకారంతో ఇప్పుడు ఈవిడను చాలా బాధ పెట్టాను, ర్యాష్గా మాట్లాడను, డబ్బుతో ఆలోచించకుండా ఇలా మాట్లాడాను. అసలు నా తలరాత ఏంటో అర్థం కావట్లేదు. నా తలరాతలో ఇలా ఉందని చెప్పేసి అనుకుంటే అసలు ఈ పెళ్ళి కూడా ఇక నా చేతులారా నేను ఇలా చెడగొట్టుకునేదాన్ని కాదు. ఇప్పుడు ఖచ్చితంగా ఈ పెళ్ళి కాదని చెప్తుంది అని మనసులో దామిని అనుకుంటూ ఉంటుంది. దామిని చూసి ఇక వెంటనే దేవ వాళ్ళ తల్లి చాలా మురిసిపోతూ ఉంటుంది. ఓ, చాలా చక్కగా ఉంది నా కోడలనేసరికి షాక్లో ఉండిపోతుంది. వెంటనే దామిని చూసి ఇక నా కొడుకు సరైన జోడి వదిన గారు, ఇక వెంటనే పెళ్లి ముహూర్తాలు పెట్టేసుకుందాం. మీకు కావలసిన కట్నం లాంఛనాలు అన్నీ వైభవంగా వస్తాయి. వద్దు వదిన గారు, నాకు అమ్మాయి మాత్రమే కావాలి. నా కొడుకును అర్థం చేసుకొని ఆ ఇంట్లో ఉండే కోడలు మాత్రమే నాకు కావాలి. మీరు ఆ మాట అన్నారు చాలు, కానీ నా కూతురికి తక్కువ చేయను కదా అని ఆనంద అంటుంది. ఈలోపు దామిని ఇక దేవ తల్లి మాటలు విని ఆశ్చర్యపోతుంది. మరి దేవ తల్లి వెనకాల ఉన్న కుట్ర దామినిని ఎలా హింస పెడుతుందనేది అప్కమింగ్లో తెలుసుకుందాం. డోంట్ మిస్ యూ.